డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ బిఏ బీకామ్ బిఎస్సి బీబీఏ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ ఎంఐఎల్ తెలుగు చదువుతున్న విద్యార్థులకు స్వాగతం. 5వ పాఠం రాసే అలవాట్లు సమస్యలు. ఇప్పటి వరకు జరిగినటువంటి క్లాసుల్లో మొదటి పాఠం భాష, లిపి, వర్ణమాల గురించి తెలుసుకున్నాం. తర్వాత మౌఖిక భాష అంటే ఏంది, లిఖిత భాష అంటే ఏంది నేర్చుకున్నాం. తర్వాత చదివే పద్ధతులు, వాటిల్లో ఉండే సమస్యలు, ఎట్లా చదవాలి దానికి సంబంధించినటువంటి మెలకువలు, దీని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రాసే అలవాట్లు సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా మనందరికీ తెలుసు భాషా నైపుణ్యాలు 4. భాషా ప్రయోగ నైపుణ్యాలు ఏమేంటి అవి? ఫస్ట్ వినడం, మాట్లాడడం, చదవడం, లాస్ట్కు రాయడం. ఓకేనా? 4టిని భాషా ప్రయోగ నైపుణ్యాలు అని అంటారు, చతుర్విధ భాషా నైపుణ్యాలు అంటారు. ఓకేనా? వాటిని గురించి మనం తెలుసుకున్నాం. దాంట్లో వినడం, మాట్లాడడం గురించి మొదటి భాష అంటే ఏంది, భాష ఉత్పత్తి ఎట్లా జరిగింది, వాటిలో తెలుసుకున్నాం. చదవడం అనే దానిలో 4వ పాఠంలో చెప్పుకున్నాం. ఇప్పుడు రాయడం, దానికి సంబంధించిన విషయం గురించి, రాసే అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఓకేనా? అయితే మామూలుగా రాయడం అనేటువంటిది భాషా నైపుణ్యాలలో చివరిది, అవునా, క్లిష్టమైనటువంటిది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ రచనా రూపాలు అనేటువంటిది మనకి 2 రకాలుగా ఉంటాయి. రాయడం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో నిత్యావసరాల కోసం రాయడం, లేదా సామాజిక అవసరాలు అని కూడా అంటారు. సామాజిక అవసరాల కోసము రాయడము అనేది ఒకటి ఉంటుంది. రెండోది సాహిత్య సృజనకు రాయడం ఉంటుంది. సాహిత్య రంగం కోసం రాయడము. రెండోది ప్రసార మాధ్యమాలు లేదా సామాజిక నిత్యావసరాల కోసం రాసే పద్ధతి అనేటువంటిది ఉంటుంది. మనందరికీ తెలుసు భాష అనేటువంటిది భావ వ్యక్తీకరణ కోసం కంఠధ్వనుల ద్వారా అర్థవంతమైనటువంటి శబ్దాలు ఉత్పత్తి అయితే దాన్ని ప్రాథమిక స్థాయిలో భాష అని చెప్పేసి అంటాం. దానికి గుర్తులు, చిహ్నాలు, ఓకేనా, వాటిని ఉపయోగిస్తే లిపి ఏర్పడ్డది. ఆ లిపి ద్వారానే మనం రాస్తాం, అవునా? కాబట్టి లిపి అనేటువంటిది మనకి రాయడం కోసం ఉపయోగపడుతుంది. చిత్రలిపి, మనం పాతకాలంలో చిత్రలిపి ఉండేదని చెప్పేసి చెప్పుకున్నాము. ఈ లిపి ఎన్ని రకాలుగా ఉంది? మామూలుగా మీకు పుస్తకంలో లిపి రకాలు అని హెడ్డింగ్ పెట్టాను, కానీ దాంట్లో చిత్రలిపి నుంచి మిగతా లిపిలు పుట్టినవి అని చెప్పేసి అన్నారు. కానీ ఎన్ని రకాలుగా ఉన్నాయి అవి మీరు చూస్తే చైనా, జపాన్ లాంటి భాషల్లో మనం అనుకున్నాం ఇట్లా గుర్తులు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి అని చెప్పేసి, వాటిని చిత్రలిపి అని అన్నాం. మన దగ్గర కూడా హరప్పా, మొహంజదారో నాగరికతలో, మెసపటోమియా నాగరికతలో వాటిల్లో ఈ చిత్రలిపి ఉన్నట్టుగా మనం తెలుసుకున్నాం, అవునా? ఆ తర్వాత ఈ దీంట్లోంచి వచ్చినాయి బొమ్మల నుంచి, తర్వాత అక్షరాలు వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు ఇంగ్లీష్ ఉందనుకోండి, అన్ని ఎట్లా ఉంటాయి? ఏ, బి, సి, డి, అన్నిట్లో రేఖలు ఉంటాయి, అంటే లైన్స్. ఓకేనా? ఎక్స్, వై, జెడ్, ఎం, ఎన్ అన్ని గీతలుగా ఉంటాయి. ఓకేనా? అదే మీరు భారతీయ భాషలు చూడండి, అన్ని గుండ్రంగా ఉంటాయి. మీరు చిన్న ఉన్నప్పుడు స్కూళ్ళల్లో హ్యాండ్ రైటింగ్ కానీ తెలుగు కానీ రాసేటప్పుడు అక్షరాలు గుండ్రగా రాయండి అని ఉంటుంది, రాస్తారు. అందంగా రాయడం కంటే అక్షరాలు గుండ్రగా రాయండి అంటారు. ఎందుకు? మన భాష మొత్తం గుండ్రగానే ఉంటుంది. చూడండి, మీరు అన్నింటినీ రౌండ్లోనే రాస్తారు. ఓకేనా? ఈ అర్థమైందా? ఇదంతా వృత్తాకారంలోనే ఉంటుంది. అన్నిటినీ మీరు రౌండ్గా అది. అందుకనే తెలుగు ఇంగ్లీషు భాష నేర్పేటోళ్ళు ఈ లైనింగ్స్ నేర్పుతారు. కర్వ్స్ అంటారు కదా, స్ట్రైట్ లైన్, స్లాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్, ఇట్లా లైన్లు నేర్పుతారు. ఎందుకు? అది రేఖలతో ఏర్పడేటువంటి భాష ఇంగ్లీషు. ఇది చైనా, జపాన్ ఇట్లాంటి భాషలేమో బొమ్మలతో ఏర్పడేది.
మన భారతీయ భాషలు హిందీ కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ, మన తెలుగు కానీ అన్ని కూడా రౌండ్గా ఉంటాయి. అంటే లిపి చిత్ర రూపంలో ఉండొచ్చు, రేఖా రూపంలో ఉండొచ్చు, వృత్తాకార రూపంలో కూడా ఉండొచ్చు. మీకు పుస్తకంలో ఏమి ఇచ్చిర్రు? చిత్రలిపి నుంచి మిగతా రకాల లిపిలు ఏర్పడ్డాయి అని అన్నారు. మీరు ఈ 3 రకాల ఎగ్జాంపుల్స్ కనుక ఎగ్జామ్లో రాస్తే ఇంకా మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఓకేనా? తర్వాత భారతీయ భాషలకి ఆంగ్లానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు? మనకు భారతీయ భాషల్లో మన తెలుగు 56 అక్షరాలు ఉన్నాయి. తమిళం కానీ, కన్నడ కానీ, హిందీ కానీ చూస్తే 50 పైన అక్షరాలే ఉంటాయి అన్నిటికీ. ప్రతి ఒక్క అక్షరం నేర్చుకున్నాము అంటే దాన్ని అట్లానే పలుకుతాం. రా అనేది ఉందనుకోండి, రాను రా లెక్కనే పలుకుతాం, పాను పా లెక్కనే పలుకుతాం. ఇంకో రకంగా పలికడానికి అవకాశం లేదు. కానీ ఇంగ్లీష్ అట్లా కాదు. సి అనేది ఉందనుకో, సి అనేది ఒకసారి సా లెక్క పలుకుతాం, ఒకసారి చా లెక్క పలుకుతాం, ఒకసారి కా లెక్క కూడా పలుకుతాం. అర్థమైంది? కాబట్టి అట్లా దానికోసం అని ఇంగ్లీష్ లో హౌ టు స్పెల్ ఇట్ అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. దీన్ని ఎట్లా పలకాలి, దీన్ని పలికే పద్ధతి ఏంటి అని కూడా అని చెప్పేసి అంటారు. ఫోనెటిక్స్ అని సపరేట్ గా మళ్ళీ దాన్ని ఎట్లా పలకాలి, మళ్ళీ వాళ్ళు అక్కడ ఉండే స్పెల్లింగ్ ఒకటి ఉంటుంది, పలికేది ఒకటి ఉంటుంది. సైలెంట్ అక్షరాలు ఉంటాయి, కొన్నిట్లో ఎల్ పలకదు, కొన్నిట్లో ఆర్ పలకదు, కొన్నిట్లో డి పలకదు. అర్థమైందా? కాబట్టి అట్లా ప్రొనౌన్సియేషన్ వేరు, రాయడం వేరు అనేటువంటిది పాశ్చాత్య భాషల్లో ఉంటుంది. మనకు తెలిసిన ఇంగ్లీష్ భాషలో ఇది ఎక్కువ కన్ఫ్యూజన్ చేస్తుంది. భారతీయ భాషల్లో ఏది కూడా కన్ఫ్యూజ్ చేయదు, తెలుగులో అయితే అసలే కన్ఫ్యూజ్ చేయదు. ఓకేనా? ఒక్క బ్రహ్మ అనే పదం తప్ప మిగతా దేంట్లో కూడా మనం రాయం. యాక్చువల్లీ ఇట్లా ఏం రాస్తాం? బ్రహ్మ అనేది ఇట్లా రాస్తాం. దీన్ని ఎట్లా పలకాలి? బ్రహ్మ అని పలకాలి. కానీ మనం ఏమంటాం? బ్రహ్మ అంటాం. అవునా? బ్రహ్మ అనేది ఎట్లా రాయాలి? హ అనేది పలుకుతున్నాం కాబట్టి లాస్ట్కి వస్తుంది కాబట్టి ఇట్లా రాయాలి. కానీ మనం ఎట్లా రాస్తాము? ఇదొక్కటే తెలుగులో మనం రాయడానికి పలకడానికి డిఫరెన్స్ ఉండేది. బ్రహ్మ అని రాసి బ్రహ్మ అని పలుకుతాము. మిగతా అన్ని మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా ఏదైతే పలుకుతామో అట్లనే రాస్తాము. కాబట్టి తెలుగు భాష అండ్ మరి ఇతర భారతీయ భాషల్లో అన్ని ఒక్కసారి ఒక అక్షరాన్ని ఎట్లా ఉచ్చరించాలి అనేటువంటిది నేర్చుకుంటే మిగతా మనం ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం సపరేట్ గా దాని ఏమంటారు ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ లో లాగా స్పెల్లింగ్ అనేది సపరేట్ గా ఉండదు. మనం ఒకసారి రాయడం నేర్చుకుంటే అన్నింటికి అదే రూల్ వర్తిస్తూ ఉంటుంది. అర్థమైందా? స్పెల్లింగ్ కానీ ప్రొనౌన్సియేషన్ కానీ అవి డిఫరెన్స్ గా ఉండే అవకాశము లేదు. మనకి ఇక్కడ తెలుగులో రాత రూపాలు కొన్ని ఉన్నాయి డిఫరెన్స్. యాక్చువల్గా ఇది మీకు బేసిక్ కాబట్టి పెట్టినారు. ఇది కూడా పెద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ తెలియాలి అని చెప్పేసి. మనకి యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి వర్ణమాల పూర్తిగా నేర్చుకుంటే మిగతా అన్నీ అయిపోతాయి. ఉదాహరణకి ఇక్కడ చెప్పిండ్రు రాసే అలవాట్లలో మనకి కొంచెం డిఫరెన్స్ ఉన్నది అని చెప్పేసి. ఆ ఈ ఊరు లుల్లు ఏ ఏ ఓ ఓ ఇక్కడ దాకా బాగానే ఉంటుంది, సేమ్ అక్షరాలు. కానీ ఐ ఔ విషయాల్లోకి వచ్చేసరికి ఐ ఉందనుకోండి ఎట్లా పలుకుతారు? ఐ. ఔ ఉందనుకోండి ఎట్లా పలుకుతారు? ఔ. ఇట్లా పలికే అవకాశము ఉన్నది. అట్లనే పైన ఇట్లా రాయొచ్చు, పైన ఇట్లా రాయొచ్చు. అవునా? కౌలు ఇట్లా రాయొచ్చు, కవులు ఇట్లా రాయొచ్చు. ఇది రైట్ అయినప్పుడు ఇది కూడా రైట్ కావాలి కదా. కానీ కవులు అంటే మీనింగ్ మారిపోతుంది. అవునా? కవులు అంటే ఏంది? మనం పొలానికి కవులు ఇస్తున్నాం కదా, ఆ కవులు వస్తుంది. కవులు అంటే కవి ప్లస్ లు, కవులు వస్తుంది. అంటే ఇక్కడ అర్థమే మారిపోతుంది. అర్థమైంది? ఇట్లాంటి ప్రమాదము మాతృభాష తెలుగు కాని వాళ్ళకు మాత్రమే ఉంటది. అర్థమైందా? ఐని ఐ లెక్క, అవును అవు లెక్క రాస్తే సరిపోతుంది. ప్రాచీన కాలంలో ఈ తెలుగులో ఐ ఔ అనేది లేకుండే కాబట్టి ఐ ఔ అని రాసిండ్రు వాళ్ళు. అర్థమైందా? తర్వాత మనకి తాళవ్యాల విషయంలో, ఓకేనా, మనకి తాళవ్యాలు అంటే ఏంటి? తాళవ్యాలు, దంత్యములు, ఓష్ఠ్యములు చెప్పుకున్నాం కదా. పెదవుల సాకారంతో పలికేటి, పై పెదవి సాకారంతో పలికేటి ఓష్ఠ్యములు, దంతాల సాకారంతో పలికేటి దంత్యములు, ఆ మూర్ధన్యము, అంగిలి,
దాంతో పలికేటి మూర్ధన్యాలు, తాళువులు అంటే దవడలు, ఓకేనా. దవడల సహాయంతో పలికేటి తాళవ్యములు, కంఠం సహాయంతో పలికేటి కంఠములు. ఇవన్నీ కూడా స్థానాలు. ఏ స్థానాలకు ఉపయోగించి మన వర్ణోత్పత్తి జరుగుతుందో, అక్షరం ఉత్పత్తి జరుగుతుందో, శబ్దోత్పత్తి జరుగుతుందో వాటికి ఆ పేర్లు వచ్చినాయి. అట్లా మనకి తాళవ్యాలు అంటే ఏంది? ఈ ఏ తాళవ్యాలు అంటే దవడల సహకారంతో పలుకుతాం, ఓకేనా. వీటిని ఇవి ప్రారంభంలో ఉండి పలికేటువంటి దానికి ఇప్పుడు అని ఉందనుకోండి, మనం ఇప్పుడు రాయాలి, ఇప్పుడు అనే ఉన్నది. కానీ అప్పుడప్పుడు ఏం రాస్తాము? ఇప్పుడు అని కూడా రాస్తాం. అంటే ఏంటి? ఇకారానికి యా వచ్చింది, ఎక్కడ అని రాయాలి, ఎక్కడ అని రాయాలి. మనం ఏం రాస్తాం? అప్పుడప్పుడు ఎక్కడ అని రాస్తాం. అంటే ఏంటి? ఏకి యా వచ్చి చేరింది. అంటే ఇవి ఈ ఏలు అనేటువంటి తాళవ్యాక్షులు, ఏ అనేటువంటివి తాళవ్యాక్షులు. ఈ తాళవ్యాక్షులు మొదటగా ఉండేటువంటి అక్షరాలకి ప్లేస్ లో యకారము వస్తుంది. అర్థమైందా? ఎడాగమం అవుతుంది, ఓకేనా. ఇప్పుడు సంధి జరిగినప్పుడు ఎడాగమం జరుగుతుంది, లేకపోతే మామూలుగా రాసేస్తూ ఉంటాం, ఓకేనా. తర్వాత ఓష్ట్యములు పలికేటప్పుడు మనకి వకారం వస్తుంది. ఇక్కడ ఎట్లయితే యా వస్తుందో ఇక్కడ వా వస్తుంది. ఊరు అని రాయాలి మనం, కానీ మామూలుగా ఎట్లా రాస్తుంటారు? ఊరు అని రాస్తుంటారు, ఓకేనా. ఓష్ట్యాల విషయంలో వకారం వచ్చే అవకాశం ఉంది, తాళవ్యాక్షల విషయంలో యకారం వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? ఏది రాయాలి? అర్థమైందా? అట్లనే రారాల విషయంలో రా బండిరా, లా అలా, వీటి విషయంలో కూడా మనం రాస్తూ ఉంటాం. లూ ఇట్లా లూ రాసేస్తూ ఉంటాం. అంటే ఈ అచ్చును హల్లుగా రాసేస్తూ ఉంటాం మామూలుగా పలికేటప్పుడు. అర్థమైంది? ఎందుకు? ధ్వనిలో పెద్ద తేడా లేదు కాబట్టి మనం రాస్తూ ఉంటాము. అట్లా రాయడం కరెక్టేనా? అట్లనే అనునాసికాలు పలికేటప్పుడు ఇన్యా, ఇని, అనానామాలు పలికేటప్పుడు ఇలా ఇన్యా రాయాలన్నా, ఇని రాయాలన్నా, మామూలు నా రాయాలన్నా, అనా రాయాలన్నా, డిఫరెంట్. శంకరష రాయాలన్నా, కాలుగుంజేష రాయాలన్నా డౌట్స్ వస్తూ ఉంటాయి. అర్థమేది చూసేటప్పుడు, నిఘంటువులు చూసేటప్పుడు ఊరు అని ఇదే రాస్తున్నాడు, అవునా? ఇది రాయడు. ఇప్పుడు అనేది ఇట్లా రాయడు, ఇట్లనే రాస్తాడు. ఇట్లా ఇట్లా రెండు రాయాలంటే ఒక్కొక్క పదం రెండు రెండు సార్లు రాస్తే ఇప్పటికే డిక్షనరీ ఇంత దొడ్డు ఉంటుంది, ఇంకా ఇంత దొడ్డు అవుతుంది అది, అవునా కాదు? మన ఒక పదం ఒరిజినల్ రూపం ఏంది అని తెలుసుకుంటే అది డిక్షనరీలో ఉంటుంది, నిఘంటువుల్లో ఉంటుంది, వాటిల్లో ఇది ఉంటుంది. మనం సందులు విడగించాలి. ఏ ఆ ప్లస్ ఎడా ఏమవుతుంది? ఆ ప్లస్ యు ప్లస్ ఎడా, ఆ ప్లస్ ఎడా అయ్యడా అవుతుంది. ఎడాగమ త్రిక సంధి. అంటే సంధులు జరిగేటప్పుడు ఈ యా అనేది కొత్తగా వచ్చి చేరుతుంది. ఎడాగమ సంధి అని సపరేట్ సంధి. అర్థమైందా? సంధి లేని చోట పరమైన స్వరమునకు ఎడాగమం బగు అనే సూత్రం. సంధి లేదు అన్నట్టు యా అని వస్తే, అర్థమైందా? కాబట్టి భాష యొక్క ఒరిజినల్ రూపము, భాష యొక్క ప్రామాణిక రూపం మనకు తెలియాలి అని అంటే మనము అక్షరాలని అచ్చులతో ప్రారంభమైన అక్షరాలు అచ్చులతోనే రాయాలి, హల్లులతో ప్రారంభమైన పదాలు హల్లులతోనే రాయాలి అనేటువంటి విషయము మనకు తెలుస్తుంది. ఇక్కడ తెలుగులో వచ్చేటువంటి బాధ అంటే కొన్ని మిస్టేక్స్ ఇట్లా ఉంటాయి, మనం వాటిని సరి చేసుకోవాలి. సంస్కృతంలో ఇంకొక రకంగా ఉంటుంది. సంస్కృతంలో మనకి మనం మొదటి రోజు చెప్పుకున్నాం సంస్కృత అక్షరాలు ఏంటి, ఎన్ని వచ్చినాయి, తెలుగులోకి అవి ఎట్లా వచ్చినాయి అని. తెలుగులో 36 అక్షరాలు, మిగతా 20 అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సంస్కృత ప్రాకృతం నుంచి వచ్చినాయి. అర్థమైంది? దానిలో ఇప్పుడున్న ఆధునిక తెలుగు భాషలో చదవడం అన్నాం, వినడం అన్నాం, మాట్లాడటం అన్నాం, రాయడం అన్నాం. కానీ గతంలో పాఠ పుస్తకాలు చూస్తే వాచకము అని ఉంటుండే.
వస్తున్నాం అంటాం, ఇప్పుడు వస్తున్నాము ఉంటుంది. అంటే ఏంటి, ఈ ము డుములో ఉండేటువంటి ము సున్నాగా మారిపోయింది ఇప్పుడు, అర్థమైందా? కానీ సంస్కృత పదం రాసేటప్పుడు ము అనే రాస్తాము, అవునా? అదొకటి. తర్వాత రు రు అనేటువంటి ఋషి అని రాసేవాళ్ళం. ఇప్పుడు చాలా మంది చూడండి పేర్లు ఇట్లా ఋషి అని రాసేస్తున్నారు. యాక్చువల్లీ ఇది రు రి మధ్యలో ఋషి అని వాళ్ళు కాదు, అర్థమైందా? ఋషి ఋషి అనొద్దు, రిషి అనొద్దు, ఋషి ఋషి, అర్థమైంది? కాబట్టి ఈ రు విషయంలో రి అని రాస్తూ ఉంటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది తప్పు ఉంటుంది. తర్వాత అనునాసికాల విషయంలో ఇన్యా ఇని అనానామ వాటి విషయంలో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శేషాస విషయంలో. ఇంకోటి దుఃఖం అని రాస్తుంటాం, దుఃఖం అనేది ఇట్లా రాయాలి, అవునా కదా? దుఃఖం అనేది దు విసర్గ ఒత్తుఖ సున్నా ఇట్లా రాయాలి. కానీ మామూలుగా ఎట్లా రాస్తుంటారు, దుఃఖం అని రాస్తుంటారు, మామూలుగా రాస్తుంటారు, లేకపోతే ఇట్లా కూడా రాస్తుంటారు, దుఃఖం అని రాస్తుంటారు. ఇది తప్పు, ఇట్లనే రాయాలి, అవునా? తర్వాత ఇంకా ఇంకా ఒక్కొక్కసారి రాస్తాం, నిజం చెప్పు, సత్యం చెప్పు అంటారు, ఊళ్ళల్లో మాట్లాడుతుంటారు. యాక్చువల్గా ఏమనాలి, సత్యం అనాలి, సత్యం, సత్యాన్ని పలకాలి, సత్యం. కానీ ఏమంటున్నాను, సత్యంగా సత్యమేనా అంటారు. ఇంకా కొందరు అంటారు సత్యమేనా, సత్యమేనా అంటారు. అంటే సత్యం కాస్త సత్యం సత్యమైంది. అట్లానే పద్యం 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 అయిపోయింది. ఒరిజినల్ రూపం ఏంటి, అందరు పద్యం అంటున్నారు కదా సార్, ఓకేనా? శిష్టులు అంటే చదువుకున్న వాళ్ళు మాట్లాడే భాష, ఓకేనా? గ్రామీణులు అంటే అనాగరికులు లేదా చదువుకోని వాళ్ళు మాట్లాడేటువంటి భాష. ఇది అనాగరికులు మాట్లాడే భాష నడుస్తుంది, సత్యమైనా నడుస్తుంది, పద్యమైనా నడుస్తుంది, ఇంకేమైనా నడుస్తుంది. కానీ దాన్ని మనం చదువుకున్న వాళ్ళుగా దాని ఒరిజినల్ రూపం ఏంది మనకు తెలియాలి, అర్థమైంది? ఇది సంస్కృతంలో రాసే అలవాట్లలో ఉండేటువంటి, మనకి ఏది రాసినా ప్రొనౌన్సియేషన్ ప్రకారం రాస్తూ ఉంటాం, అవునా? దాని ప్రకారం ఇట్లాంటి మిస్టేక్స్ అయ్యే అవకాశం ఉంటుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆంగ్లంలో ఇంకొక రకమైన ప్రాబ్లం ఉంటుంది, మ్యాప్. ఇదేంటి 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 ఎట్లా రాస్తున్నాం దీన్ని, మ్యాప్, అవునా? దీన్ని ఇంకొందరు ఏం రాస్తారు, మాప్, ఇంకొందరు ఏం రాస్తారు, మేప్, అవునా? ఈ పదాలని ర్యాట్, ర్యాట్, రేట్ పలికేటప్పుడు ర్యాట్ అనే పలుకుతారు, కానీ రాసేటప్పుడు బ్యాంక్, బ్యాంక్ ఎట్లా రాస్తుంటారు, ఇట్లానే రాస్తుంటారు. కొందరు ఇట్లా పెడతారు, అవునా? మరి ఇక్కడ యా ఉందా, ఇక్కడ వై లేదు కదా, మరి ఇక్కడ ఎకారం ఎందుకు పెట్టాలి? సో అట్లా ప్రొనౌన్సియేషన్ కూడా ఇంగ్లీష్ వాళ్ళు బ్యాట్ ఇట్లా ఏమన్నారు, అర్థమైందా? వాళ్ళు అంత ఎకారం పెట్టారు, అర్థమైందా? ఇది మనం ఒకసారి చూసుకోవాలి. తర్వాత బ్రిడ్జ్ స్పెల్లింగ్ ఏంటి, బ్రిడ్జ్, అవునా? ఎట్లా పలుకుతాం, మనమైతే బ్రిడ్జి అని రాస్తాం, తెలుగులో ఎట్లా రాస్తాం, బ్రిడ్జి అని రాస్తాం, అవునా? బ్రిడ్జి. ఇంకొన్ని ఏం రాస్తారు, బ్రిడ్జ్ అని రాస్తారు. యాక్చువల్గా ఎట్లా పలకాలి, బ్రిడ్జ్. ఈ డి అనేది సైలెన్స్ దాంట్లో, అర్థమైందా? అట్లే జడ్జ్, జడ్జి అని తెలుగులో రాస్తాం, జడ్జ్, అర్థమైందా? ఇట్లాంటి పదాలు మనకు కనిపిస్తాయి. అట్లే బాటిల్, బోటిలా బాటిలా, స్పెల్లింగ్ ఏముంటుంది, బిఓ
టీటీఎల్ఈ అని ఉంటుంది, బోటిల్. తెలుగులో ఏం రాస్తాం? బాటిల్. ఇంకా మనం ముద్దుగా బాటిలు. జువాలజీ స్పెల్లింగ్ ఏముంటది? జూలజీ. మనం ఏం రాస్తాం? జువాలజీ అని రాస్తాం. విషయంలో ఇంగ్లీష్ లో ఇంకా చాలా డిఫికల్టీస్ ఉంటాయి, వాటిని మనము గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందా? ఇట్లా రాసేటప్పుడు మనం ఏదైతే ప్రొనౌన్సియేషన్ చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగా ప్రొనౌన్సియేషన్ చేయాలి. తెలుగులో మామూలు ఇంగ్లీష్ పదాల నుంచి కానీ సంస్కృత పదాల నుంచి కానీ వచ్చేసి ప్రథమా విభక్తి ప్రత్యయాలను జోడించేసి, ప్రథమా విభక్తి ప్రత్యయాలు అంటే ఏంటి? డు, లు జోడించే. రోడ్ ఉంటుంది, రోడ్డు పెట్టేస్తాం. కాలేజ్, కాలేజీ. బస్, బస్సు. కాలేజీ, క్లాసు, బుక్కు. లాస్ట్కు అవన్నీ హలంత భాష. హిందీ కూడా హలంత భాషనే, ఇంగ్లీషు హలంత భాషనే, అంటే హల్లులతో అంతమయ్యేటువంటి భాష. తెలుగేమో అజంత భాష. చివరికి ఉలే ఉంటాయి. అర్థమైందా? హలంత భాషల్ని మనం అజంత భాషలుగా పలుకుతూ ఉంటాము, అట్లనే రాస్తూ ఉంటాం. రాసే విషయంలో ఇవి గుర్తుపెట్టుకోవాలి.